నమస్తే ఓటేసారా? ఓటేసామన్నా. ఎలా ఉంది? ఎవరికి? ఎవరికంటే మామూలుగా ఈ పథకాలన్నీ పొందుకున్న వాళ్ళు దాదాపుగా జగన్ గారికే వేస్తారు సహజంగా. ఈ పెత్తందారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ టీడీపీ, బీజేపీ, యూత్ ఉంటే వీళ్ళు మాత్రం చక్కగా వెళ్ళి జనసేనకి వేస్తారు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, స్థానికంగా లేని నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రజలకి ఏం మేలు చేస్తారనేది ప్రజలు కూడా ఆలోచించాలి ఒకసారి. నేను వాళ్ళు స్థానికులు కాదు, ఇక్కడ వాళ్ళు కాదు, వాళ్ళకి వృత్తి ప్రవృత్తి అనేవి ఒక రెండు ఉన్నాయి. వాళ్ళు వేరే పనులు చేసుకుంటారు, డబ్బులు ఉంటాయి, డబ్బులు కావాలి. కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు సహజంగా ఆఫ్టర్ ఎలక్షన్ ఉంది కాబట్టి సినిమాలన్నీ ఆపుకొని ఇక్కడ ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఎలక్షన్ లేకపోతే సరదాగా వెళ్ళి సినిమాలు చేసుకోవటం, క్యారవాన్లో అన్నీ జరుగుతూనే ఉంటాయి సహజం. వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ప్రజా సమస్యల గురించి పోరాడటానికి కానీ, ప్రజారాజ్యం యొక్క కొన్ని విషయాల గురించి చెప్పడానికి కానీ అవకాశం లేని మనుషులు అన్నమాట. సో అట్లాంటి వారిని ఎన్నుకోవటం వల్ల ఉపయోగం ఏమి లేదు. అయితే ఈసారి గట్టిగా సీట్లు చాలా తగ్గుతాయి, కానీ జగన్ గారు గెలుస్తారని ఒక మంచి అభిప్రాయం అయితే ఉంది. 100కు పైన సీట్లు చాలామంది చెప్పిన విషయాలే మళ్ళీ చెప్తున్నాను నేను. ఒక 100కు పైన వస్తాయి సీట్లు. జగన్ గారు మళ్ళీ పరిపాలన చేస్తారు. అయితే విషయం ఏంటంటే, నేను చెప్పగలిగిన గట్టి విషయం ఏంటంటే, ఇట్లాగ తాయిలాలు ఇచ్చుకుంటూ పోతూ ఉంటే రాష్ట్రం యొక్క భవిష్యత్తు అగమ్య గోచరంగా పడిద్ది. ఒకటి విద్యకి, తర్వాత వైద్యానికి, తర్వాత ఈ వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, తర్వాత కొంత స్టూడెంట్స్కి కొంతవరకు మేలు చేయడానికి డ్వాక్రా గ్రూపులు, ఈ 5-6 వరకు అయితే కొంతవరకు. ఎందుకంటే ఫస్ట్లో ఆయన చెప్పిన 9 నవరత్నాలు అంటే 9 చెప్పాడు ఆయన, ఎక్కువేం చెప్పలేదు. ఆ తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్ళారు. అయితే ఇది రాష్ట్రం కొంచెం అభివృద్ధి చెందాలంటే కొన్ని విషయాల్లో ప్రాధాన్యత ఉండాలి. కాబట్టి విద్య, వైద్యం, వృద్ధులు, స్టూడెంట్స్, తర్వాత ఈ డ్వాక్రా గ్రూపులను మెయింటైన్ చేస్తూ చక్కగా అభివృద్ధి పరంగా వెళ్తే ఆయనకు కూడా చాలా మంచిది. ఈసారి మళ్ళీ వచ్చేసారి కూడా ఆయనే గెలుస్తాడు. సో నా అభిప్రాయం అయితే ఇది. నమస్తే బాబాయ్. నేను ఓటేసారా? వేసానండి. ఎవరు అంటున్నారు ఏంటి? అయ్యా ఎవరు గెలుస్తారంటున్నారు? ఫ్యాన్కేనండి. ఫ్యాన్కి వేసాను. ఎందుకని అంటారు? అయ్యా ఎందుకని? ఫ్యాన్కి వేస్తే కొన్ని అభివృద్ధులు ఉన్నాయి. ఆ ఫంక్షన్, ఈ ఫంక్షన్, అమ్మఒడి ఎన్నెన్నో ఇస్తున్నారు. దానివల్ల కొంచెం పేద సాదా కొంచెం గురి అవుతున్నారు. దానికి బాగానే ఉంటుంది. అది చంద్రబాబు నాయుడు నేను స్పీడ్ పెంచాను అంటున్నాడు. స్పీడ్ అంటే ఏంటంటే అది అర్థం కాదు. 140 సీట్లు రాబోతున్నాను. వచ్చినప్పుడు కదండి లెక్క. అది అనుకుంటే ఎట్లాగా, అది వచ్చినప్పుడు మనం అది లెక్క తీసుకోవాలి. అది ఎలా ఉందంటున్నారు జనాల్లో ఎక్కువ శాతం ఫ్యానే వచ్చింది అంటున్నారు. అది జగన్ అంటున్నారు. ఓటేసావా? వేసానయ్యా. ఎవరికి వేసావు? నేనా? మాకు జగనేనయ్యా. జగనే మాకు అన్ని ఫస్ట్ మాకు యజమాని చనిపోయారు. మరి మాకు అన్నిటికీ ఆయన సరి చూస్తున్నారు. మరి వచ్చేది డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా మా బాధ్యత ఉంది కదయ్యా. ఓటు అట్టాకి జీవితం అంతకాలం మీరు ఎప్పటికైనా మీకే ఓటు. నాకు పుట్టిన కానీ, నా వయసు వచ్చిన కానీ నుంచి, నా ఓటు వచ్చిన కానీ మీకే సార్, జగన్ గారికి. అప్పుడంటే అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు మాత్రం అప్పుడు మాకు ఓట్లు లేవు. అక్కడైతే ఇక్కడ మార్చుకునేవి. ఈసారి మాకు యజమాని చనిపోయిన తర్వాత అసలు మాత్రం చచ్చిన పిల్ల అయితే మీకు ఓట్లు మార్చుకున్నాం. ఎప్పటికైనా మీకే వేస్తాం. మీకు గుర్తుందో లేదో తెలియదు, మాకే తెలియదు, కానీ అన్ని మీకే వేస్తాం. నిన్న కానీ మీకే వేస్తాం సార్. మాకు సాయం చేస్తే బతికినంతకాలం మీ కాలుగా 2 పడిపోతాం సార్. పింఛనీ వస్తున్నాయి అంటే మాకు 2 సార్లు 40,000 డబ్బులు 2 సార్లు నాకు పడ్డాయి సార్. 3 సార్లు మరి వేస్తా ఉన్నారు, మరి తెలియదు. ఆపారు. అది మీ దయ ఉంటే లేకపోతలేదు. మీ ఇళ్ళలో పని చేస్తున్నావా ఇవ్వటానికి? మా ఇళ్ళలో బట్టలు ఉచ్చుకోవాలి అందరికారా. నా పేరు నాగమణి. వీళ్ళు జగన్ చెప్పుకుంటే నీకు అంత మంచి చేతనే బట్టలు ఉతికే వాళ్ళ కాడ సగం మంది నీ వైపునే ఉండారు. జగన్ నీ వైపునే ఉండారు చాలామంది. నాకు న్యాయం చేస్తే బతికినంతగా నీ కాలుగా కుక్క 2 తీసుకొని ఉంటాం. వేస్తామయ్యా. ఎవరంటున్నారంటే ప్రస్తుతం అయితే మన జగన్ గారే బెటర్ అంటున్నారు. ఎందుకంటే అన్నీ వచ్చినాయి, పిల్లలకు కూడా చదువులు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి.
ప్లస్ బాగాలేని వాళ్ళకు కూడా ఎంతో న్యాయం చేశాడు జగన్ గారు. మరి ఇల్లు అవన్నీ కూడా ఇచ్చారు. కొంత మంచి మంచి అనేది జరిగింది. చాలా దాదాపు వరకు కూడా ఎంతో ఏడుస్తూ బాధలు ఉన్న వాళ్ళు కూడా పిల్లలు ఎలా చదువుకోవాలి ఏంటనే వాళ్ళని కూడా చదువు అంటే ఏంటి అనేది నేర్పించాడు. మనకి మా బోర్డే స్కూల్లో కూడా ఇంగ్లీష్ ఉండేది కాదు. ఇప్పుడు బోర్డే స్కూల్లో కూడా పిల్లలు కూడా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారు. మరి అది గ్రేటేగా చాలా. అది పర్లేదయ్యా. ఇదే ఫ్యాన్ గుర్తేనయ్యా. రైట్. చంద్రబాబు నాయుడు ఏమో మరి 140 సీట్లు గెలవబోతున్నాను, నాకు పోలింగ్ శాతం ఇవన్నీ జరిగాయి, ఇవన్నీ అనుకుంటారు కానీ అవన్నీ జరిగాయి కాదయ్యా. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవునికి ఇస్తున్నాడు. దేవుని నిర్ణయం తీసుకుని ఆయన బయటకు వస్తున్నాడు. ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎవరైనా అది అంతే. ఎలా జరగాలంటే అలా జరుగుతుంది. దేవుని నిర్ణయం ప్రకారం ఆయన ఒక్కడే ఏకదాటిగా మీట్ అవుతున్నాడు కాబట్టి జగన్ గారు ఫ్యాన్ గుర్తే వస్తాయి. నమస్తే అన్న. ఓటేసానన్నా. మన ఫ్యాన్ గిరా తిరుగుతుంది. ఫ్యాన్ నెంబర్ 1 స్థానంలో 120 నుంచి 135 సీట్లతో ఫ్యాన్ విన్ అవుతుంది. ఇది కన్ఫామ్. ఫుల్ నమ్మకం, జనాల మీద నమ్మకం, లేడీస్ మీద నమ్మకం, జగన్ గారి మీద జనానికి ఉన్న నమ్మకం. అనేక అభివృద్ధులు చేశాడు. ఒకటేంటి, అన్ని పథకాలు నెంబర్ 1గా పరిపాలించాడు. లేబర్ని అందరినీ కాపాడుకున్నాడు. లేబర్ ఎటుంటే గవర్నమెంట్ అటే అంతే. 100% ఓటింగ్ శాతం పెరిగింది అంటున్నారేంటి? చంద్రబాబు నాయుడు 140 సీట్లు గెలవబోతున్నాను, స్పీడ్ పెంచాను. ఓటింగ్ శాతం పెరిగిందంటేనే చంద్రబాబు నాయుడు అర్థం చేసుకోవాలి. పథకాలు అంత బాగా ఇళ్ళకెళ్ళినాయి. జనాలు జగన్ గారికి ఓటేయాలని ఇంట్రెస్ట్తో వచ్చి ఓటేశారు. జగన్ గారిని గెలిపించుకోవాలని పట్టుదలతో వచ్చి ఓటేశారని చంద్రబాబు నాయుడు రేపు పొద్దున్న తెలుసుకుంటాడు. రేపు 4వ తారీఖున కంపల్సరీ ఇది చలో హైదరాబాద్. వేసాం. మాకు చల్లగాలికి ఫ్యాన్ గుర్తుకేసాం. వస్తాడు, మంచి చేశాడు కాబట్టి వస్తాడు. చంద్రబాబు నాయుడు 140 సీట్లు గెలవబోతున్నారు. 140 కాదుగా 40 సీట్లు వస్తే చాలు చంద్రబాబు నాయుడికి. అది అంత నమ్మకం లేదు. లేడీస్ కానీ జెంట్స్ కానీ మంచి పని చేశాడు కాబట్టి అది జగన్. మీకు ఎలాంటి లబ్ధి పొందారు 5 ఏళ్ళు? మాకు మా మిస్సెస్కి ₹1,00,000 వచ్చినాయి. అది 45 సంవత్సరాలకి డ్వాక్రా మా పిల్లోడికి కాలేజీ ఫీజుకి వచ్చినాయి. అంటే ఓటింగ్ షేర్ పెరిగిన శాతం అంతా మాదే అంటారు. ఓటింగ్ షేర్ పెరిగింది. మన ఫ్యాన్ గుర్తుగా జగన్గా పెరిగింది. మాది ఈ కాన్సెంట్ కాదు, పాంబర్ వైసీపీకి వేసా. వైసీపీ ఫ్యాను. ఫ్యాన్ సంక్షేమ పథకాలు మెయిన్. మీకు ఎలాంటి లబ్ధి పొందారు 5 ఏళ్ళలో? మాకు అన్నీ వచ్చినాయి. పెన్షన్లు వచ్చినాయి, రైతు భరోసాలు వచ్చినాయి, డ్వాక్రా రుణమాఫీలు వచ్చినాయి, 18,750 వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. చంద్రబాబు నాయుడు ఓటింగ్ షేర్ పెరిగిన శాతం అంతా మాదే అంటారు. దాని గురించి అది నాకు తెలియదు. నేను మాత్రం ఫ్యాన్కి వేసాను. మరి అవన్నీ మరి వాళ్ళ ఇష్టం. ఓటేసారా? వేసామన్న. మేమా జగన్కి. ఎందుకని? మాకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా చూసేది అతనే కదండి, అందుకని. మీకు ఎలాంటి లబ్ధి పొందారు 5 ఏళ్ళు? పర్లే బాగానే ఉంది. ఏమేమి వచ్చినాయి? బియ్యం కానీ పప్పులు కానీ ఏదైనా కానీ మా నెలలకి పియ్య పింఛనీ కానీ అవి కానీ అన్నీ బాగుంది. అందుకని